ఆంధ్రజ్యోతిలో కూడా అదే వార్త కనిపిస్తోంది. ఇక మద్యం మందుబాబులకు షాక్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. హైదరాబాద్లో పేలులకు కుట్ర అంటూ ఒక వార్త కనిపిస్తుంది. హైదరాబాద్లో పేలులకు కుట్ర, ఇద్దరిని అరెస్ట్ చేసిన రాష్ట్ర ఏపీ పోలీసులు. ఇక నిందితులకు ఐఏఎస్తో సంబంధాలు, భారత్ సిమ్ కార్డులతో పాక్లో వాట్సాప్, సైబర్ నేరగాలు, ఉగ్రవాదుల చేతికి నంబర్లు, ఆపరేషన్ గెస్ట్ సిమ్ పేరుతో అస్సాం, రాజస్థాన్, తెలంగాణలో ఏకకాలంలో దాడులు, 7గురు అరెస్టు. ఇక 948 సిమ్ కార్డులు స్వాధీనం. సంగారెడ్డిలో పట్టుబడ్డ మొఫీసిల్ ఇస్లాం, పాక్లో లష్కర్ ఉగ్రవాది సఫీఫుల్లా హతం, సింధు ప్రావిన్స్లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు, భారత్లో జరిగిన పలు దాడుల్లో కీలక పాత్ర అంటూ వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ మనం క్లియర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇద్దరు బడవేగాళ్ళు మరి హైదరాబాద్ కావచ్చు, దేశవ్యాప్తంగా ఏవైతే మెయిన్ సిటీలు ఉంటాయో ఆ సిటీలలో ఏకకాలంలో భారీ బాంబ్ బ్లాస్ట్ చేయడానికి తెరలేపిరట. సో తెరలేపడమే కాదు, వీళ్ళు దానికి అవసరమైనటువంటి మందు సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకురట. ఫస్ట్ ఒకసారి డెమోగా చేసి చూసేందుకు ప్లాన్ చేసిరట. తర్వాత ఇక ఏకకాలంలో ఆ మందు సామాగ్రి కనుక సక్సెస్ అయితే యూట్యూబ్లో చూసి ఆన్లైన్లో వాళ్ళంతా కూడా దాన్ని కొనుగోలు చేసిరట. మరి తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి పోలీసులు, ఇంటెలిజెన్సీ కొంత అలర్ట్ అయ్యి ఆ ఇద్దరు ఉగ్రవాదుల్ని కూడా, ఆ టెర్రరిస్టులని మరి పట్టుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళకు అటు పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులతో లింకప్ అయినదట. ఇక్కడి సిమ్లన్నీ కూడా అక్కడ మరి వాట్సాప్ చాట్ల ద్వారా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వాట్సాప్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నట్టు ఇక్కడ వార్త కనిపిస్తుంది. భారత్ సిమ్ కార్డుతో పాక్లో వాట్సాప్ ఓపెన్ చేస్తున్నట. సైబర్ నేరగాలు, ఉగ్రవాదుల చేతికి నెంబర్లు పోయినాయి. ఇక ఇద్దరిని అరెస్ట్ చేసిన రాష్ట్ర ఏపీ పోలీసులు. నిందితులకు ఐఏఎస్తో సంబంధాలు ఉన్నాయట. అంటే ఒకవేళ మన పోలీసులు, భద్రతా బలగాలు, ఈ నిఘా ఇంటెలిజెన్స్ కనుక వాళ్ళని గుర్తించకపోతే మరొక దిల్సుఖ్ నగర్ బాంబ్ పేలుడో, లేకపోతే కోటి గూగుల్ చాట్ లాంటి బాంబ్ పేలుడు సంఘటనలో మనం చూసుండాల్సిన పరిస్థితి ఉండే. బట్ పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్సీ ఇంత అలర్ట్గా, ఇంత నిఘా పెట్టి మరి ఇద్దరిని అరెస్ట్ చేసి చాలా ప్రమాదం నుంచి తప్పించింది. సో అందరం అప్రమత్తంగా ఉండాలి. భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో మనం చూసాం, పాకిస్తాన్ వాడి దొంగ బుద్ధి కాల్పుల విరమణ, సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత కూడా వాడు డ్రోన్లతో మళ్ళీ తెగబడడం, మన మీద దాడి చేసే ప్రయత్నం చేసిండు. సో దయచేసి పాకిస్తాన్ని ఎప్పుడు నమ్మొద్దు, టెర్రరిస్టులని అసలు నమ్మొద్దు. సో ఒకటికి 2 సార్లు మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొత్త వ్యక్తుల మీద కొంత కన్నేసి పెట్టాలి. ఎవరైనా అనుమానాస్పదంగా అనిపించినా, వాళ్ళ యాక్టివిటీస్ అనుమానాస్పదంగా అనిపించినా, మరి వాళ్ళ ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించినా ఇటు పోలీసులకు మరి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రమాదం ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా పొంచుకొస్తుందో ఎవరు తెలియదు. కాబట్టి మరి ఇద్దరినైతే నిఘా వర్గాలు పట్టుకున్నాయట. ఇంకా మీరున్నటువంటి చోట్ల కావచ్చు, మీ గల్లీలో కావచ్చు, మీ ప్రాంతంలో కావచ్చు, ఎవరైనా అనుమానాస్పదంగా కనుక మీకు అనిపిస్తే దయచేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాల నుంచి మనం ఎంతోమందిని కాపాడిన వాళ్ళం అవుతాం, మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం, మన దేశాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి సో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మనం కూడా కొంత చైతన్యం కావాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మరి ఏదైనా అనుమానం ఉంటే మాత్రం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. బట్ కొంత హైదరాబాద్లో పేలులకు కుట్ర చేసినటువంటి ఇద్దరిని మాత్రం అరెస్టు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఆ ఇద్దరిని గట్టిగా విచారిస్తే ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎటువంటి ప్లాన్లు చేస్తూ ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు అనేటువంటి సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. ఇక వెలుగులో చూస్తే, వెలుగులో కూడా అదే వార్త, ఇప్పుడు మనం చెప్పిన వార్తనే. పేలులకు కుట్ర, ఐసీఎస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ఇద్దరు అరెస్ట్ అంటూ తెలంగాణ ఇంటెలిజెన్సీ, ఏపీ పోలీస్ జాయింట్ ఆపరేషను. సౌదీ అరేబియా నుంచి హ్యాండర్ల ఆదేశాలతో హైదరాబాద్లో డమ్మీ బ్లాస్టింగ్కు యత్నం చేసిరట. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు, ఉగ్ర కుట్రను భగ్నం చేసిన రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటున్నది. సో మొత్తం డమ్మీ బ్లాస్టింగ్కు ప్రయత్నం చేసిరట. పేలుడు పదార్థాలని కొన్నారట. బాంబ్ బ్లాస్ట్ చేయడానికి కొన్ని పేలుడు పదార్థాలు ఉంటాయి, ఏదో మెగ్నీషియమో ఇంకేదేదో కొన్ని పదార్థాలన్నీ మిక్స్ చేసి బాంబ్ బ్లాస్ట్ చేసేందుకు ఆ పదార్థాలన్నీ కూడా కొన్నారట వాళ్ళు. వారం రోజులు వానలే, రాష్ట్రమంతటికి ఎల్లో అలర్ట్. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్. తగ్గుతున్న టెంపరేచర్లు. 4 జిల్లాల్లోని 40 డిగ్రీలకు పైగా నమోదు. మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల్లో